నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఏడిహెచ్డి ఈ మధ్య కాలంలో మరీ తెరపైకి వచ్చి అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏడిహెచ్డి అనగానే భయపడిపోతున్నారు. అసలు చాలామంది డాక్టర్లు ఇప్పుడు అవేర్నెస్ చేయడానికి ఇది ఏడిహెచ్డి అన్నది వ్యాధి కాదు, ఇది కేవలం మనస్తత్వానికి సంబంధించినటువంటి సమస్య మాత్రమే, అసలు ఇది సమస్య కాదు, దీన్ని తల్లిదండ్రులు గుర్తించాలి అని చాలామంది చెప్తున్నప్పటికీ కూడా ఇది ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా భావించేసి పిల్లల మీద కూడా ప్రెజర్ తెచ్చేస్తూ ఉంటారు. అయితే ఇది ఏడిహెచ్డి ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఏడిహెచ్డి అన్నది అసలు వ్యాధి కాదు అనేసి చాలా సందర్భాలలో మీరు కూడా చెప్పారు. కానీ ఎందుకు సార్ మళ్ళీ మరోసారి తెరపైకి వచ్చి ఏడిహెచ్డి అనగానే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా బాగా భయపడిపోతున్నారు. అమ్మో, మా అబ్బాయికి ఏమైనా ఏడిహెచ్డి ఉందా, ఆ లక్షణాలన్నీ తెలుసుకొని భయపడిపోయి వాళ్ళకి ఏదో మెడిసిన్స్ అనేసి సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లం అనేసి ఆ ట్రీట్మెంట్ అని బాగా ప్రెజర్ తెచ్చేస్తున్నారు. అసలు ఈ ఏడిహెచ్డి అంటే ఏంటి సార్? మీరు అసలు ముందు చెప్పినట్టుగా ఏంటంటే ఏడిహెచ్డి అనేది ఈ వ్యాధిలో వచ్చింది కాదండి. ఏదో మెదడు లోపల ఒక బద్దె పురుగను లేకపోతే మెదడులో అమీబా, బ్రెయిన్ ఈటింగ్ అమీబా లాగా వచ్చిన వ్యాధి కాదు ఇది. అనాదిగా ఉన్నది, ఇది కష్టం. అది ఒక సెలబ్రిటీకి వచ్చింది అనుకోండి, అందరికి సడన్ గా అవగాహన వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది సార్. ఎవరు ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో ఒక ప్రతినాయకుడిగా అతను నటించి చాలా మంచి పేరు సంపాదించాడు. ఆయన మలయాళం వ్యక్తి. ఆయన ఒక మలయాళం కేరళలో ఒక స్కూల్కి వెళ్ళి రీఓపెనింగ్కి ఏదో రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మాటల సందర్భంగా ఒక మాట చెప్పాడు, నాకు కూడా ఈ ఏడిహెచ్డి వ్యాధి ఉన్నది అని. అప్పుడు కదా మళ్ళీ అందరూ కూడా దాంట్లో అమ్మ ఏడిహెచ్డి అంటే ఏడిహెచ్డి అన్నది ఎవరో గొప్ప పేర్లు మాటకి. భారతదేశంలో కొన్ని పేర్లు విదేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నది. అందరికీ తెలిసినట్టు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, పెద్ద యాక్టర్ డైరెక్టర్ టింబర్లేక్, సైమోన్ బైల్స్ అని ఒక ఎవరు జిమ్నాస్ట్, ప్రపంచంలోనే గొప్ప ప్రఖ్యాతిగాంచిన, అందరికంటే ముఖ్యం మైకల్ ఫెల్ప్స్ అని, అంటే స్విమ్మర్. ఆయన ఈ స్విమ్మర్ గురించి చెప్పుకున్నట్టయితే 22 పథకాలు, ఒలింపిక్ పథకాలు 22. అంటే మరి వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నదే కదా. తల్లిదండ్రుల్లో ఒక పెద్ద భయం. ఇప్పుడు కుటుంబ నియంత్రణ వచ్చి, ఇది ముఖ్యంగా అంటే పాతకాలంలో పిల్లలు నెగ్లెక్ట్ చేసేవారిని కాదండి, దయచేసి ఎవరు అది అనుకోకండి. ఆ ఒకరు ఇద్దరు బంగారం అండి. అలాంటి బాబో పాపకి ఇబ్బంది వచ్చిందనుకోండి, వాళ్ళ మనసులు కకావిక్కలం అయిపోతుంది. ఇంకా అందరి దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే అందరికీ నేను చెప్పాల్సింది ఏమిటంటే, మీరు అనుకున్నట్టు భయపడాల్సినటువంటి ఏదో వ్యాధి కాదు. అసలు ఈ రోజున నేను చెప్పాల్సింది ఏమిటంటే, ఏడిహెచ్డి అంటే దాని తాలూకా పూర్తిగా మనం వివరాలు చెప్పుకుంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే అటెన్షన్, వాళ్ళ దృష్టి ఒక విషయం మీద కేంద్రీకరించలేరు, అది లోపం ఉంది వాళ్ళు. హైపర్ యాక్టివిటీ, అసలు వాళ్ళని పట్టుకోవడం, అసలు చూస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఎనర్జీ ఆ చిన్నపిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది. కొంతమంది చూసేవాళ్ళు మీ అబ్బాయికో అమ్మాయికి ఏం పెడుతున్నారండి, ఉదయం నుంచి రాత్రి రోజు ఆ పని చేస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఫుల్ ఎనర్జీ లెవెల్స్, ఫుల్ ఎనర్జీ, మామూలు కాదు. హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఆ డిజార్డర్ అన్న మాట ఇప్పుడు తీసేయవలసిన రోజు వచ్చిందా అన్నది సైన్స్ వారు అందరూ కూడా దాన్ని చెప్తున్నారు. డిజార్డర్ అంటే ఒక వ్యాధి కింద. కానీ ఏడిహెచ్డి అన్నది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మెదడు లోపల ఏదో వ్యాధి లేదు, మీరు ఎంఆర్ఐ చేయండి నార్మలే ఉంటుంది, పెట్ స్కాన్ చేయండి నార్మలే ఉంటుంది. మరి ఏమిటది? మెదడు తాలూకా పనితనంలోనే పని తీరే వేరేగా ఉంది. మీరు ఎన్ని పరీక్షలు చేసినా అవి నార్మలే వస్తాయి. అసలుకి ఏమిటంటే ఇప్పుడు అన్ని నార్మల్ ఉండి బాబో పాప ఎందుకు బాగలేరు? అలాంటప్పుడు మనం వరి అవ్వాల్సింది లేదు కదా. అంటే ఏంటి, ఆపరేషన్ చేయాల్సింది లేదు, స్పెషల్గా మందులు కూడా లేవు. ఇంకొక మాట చెప్పాలి, ఏడిహెచ్డి ఉన్న వాళ్ళు మరీ లేట్ స్టేజెస్లో అయితే అసలు మందులు ఇవ్వడమే లేదు, అవసరమే లేదు మందులు. కావలసిన తల్లిదండ్రులకు అవగాహన, తల్లిదండ్రులకు కొంత ఓర్పు, తన పిల్లల్ని ఎంకరేజ్ చేయడం. అదే కాకుండా ముందుగా గుర్తింపు. ఇందులో ప్రతి వ్యాధిలాగే ఎంత తొందరగా గుర్తిస్తే దాని తాలూకా ఫలితం కూడా అంత మనం పొందొచ్చు. ఇప్పుడు అది మీరు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? పిల్లలకి ఎవరికైనా మాట లేటుగా వచ్చింది అనుకోండి, మా పలవాడు పెద్దవాడికి వాళ్ళగా లేటు, లేకపోతే మా చుట్టాలు కానీ కాకుండా ఒక మాట గుర్తు పెట్టుకోండి. సరిగ్గా ఆ పిల్లాడు ఒక దగ్గర ఉండడు, మహా సూపర్ యాక్టివ్, ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. మాటలు కానీ వచ్చినట్టయితే, మాటలు రాకపోతే అది వేరే విషయం. ఒక దగ్గర ఎక్కడో
ముందు పిల్లల్లాగా లేడు అని తేడా ఏదో ఉంటుంది. అందరి పిల్లల్లాగా లేకుండా. అందరి పిల్లల్లాగా. ఉమ్. స్కూల్కి వెళ్ళారనుకోండి, ఇంకా మరి స్కూలు అదంతా దాన్ని సర్వే చేసేస్తాడు. ఉమ్, ఉమ్. వస్తువులు మర్చిపోతూ ఉంటారు పిల్లలు. స్కూల్కి పంపించారు మీరు, వాటర్ బాటిల్ మర్చిపోతాడు, రబ్బర్ మర్చిపోతాడు, ప్రతిసారి మర్చిపోవడమే. అసలు కొంతమంది తల్లిదండ్రులు రెడీగా పెడతారు ఒక 10-15 మర్చిపోతున్నాడు. అవును. అక్కడ ముద్దు చేయడం జరుగుతుంది, కానీ ఎందుకు ఈ కాంబినేషన్ ఏదేందో, ఏదో కాంబినేషను ఒకదాని మీద కుదురుగా ఉండకపోవడం, ఉమ్. వస్తువులను పోగొట్టుకోవడం, మాట తేడా ఇది కానీ వచ్చిందంటే తప్పకుండా దగ్గర ఉండేటువంటి చైల్డ్ సైకాట్రిస్ట్. అంటే ఇప్పుడు సైకాట్రీ అన్నది ఏదైతే మానసిక శాస్త్రవేత్త, ఒక పెద్ద అది కూడా ఒక శాస్త్రం. అవును. చిన్నపిల్లలను వాళ్ళని చేసేటువంటి ఒక పద్ధతి సైకాట్రిస్ట్ ఉన్నారు. ఉమ్. వాళ్ళ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు తొందరగా కానీ గుర్తించేటట్టయితే దానికి వాళ్ళు థెరపీ అని ఉంది. ఉమ్. థెరపీ అంటే మందులు కాదు, ఇందాక చెప్పినట్టుగానే స్పీచ్ థెరపీ. ఉమ్. అంటే ఒక మాట ఏదో చెప్పాలి, ఆ మాట వాళ్ళకి చెప్పడం అంత కొంచెం కష్టం అవుతుంది ఇనీషియల్గా. ఈ థెరపీ స్పీచ్ థెరపీ చేసేవారు 1-10 సార్లు చెప్తారు, చాలా ఓర్పు అవసరం. ఉమ్, ఉమ్, ఉమ్. రెండోది ఆక్యుపేషనల్ థెరపీ. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలంటే ఒక ఐఐటీనో, లేకపోతే ఒక మిట్టో, లేకపోతే ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీనో, లేకపోతే ఎయిమ్స్లోనే రావాలని అందరూ అనుకుంటూ ఉంటారు. తప్పేం లేదు, ప్రతి తల్లిదండ్రి అది హక్కది. ఉమ్. అయితే తన పిల్లల గురించి తల్లిదండ్రి కంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరండి? అవును. అందరూ వస్తారా? అయితే అది భగవంతుడు వాళ్ళకి ఏదో సృజనాత్మకత ఇస్తారు. ఉమ్. ఈ జబ్బు గురించి కూడా అంతే. ఏదైతే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏదో దాని మీద దృష్టి ఉంటుందండి. అంటే వాళ్ళు అసలు కొంతమంది అంటారు ఈ ఏడిహెచ్డి మీరు అడ్వాంటేజ్గా తీసుకోండి అంటారు. అవును సార్, నాకు కూడా అనిపిస్తుంది అలా. ఏంటి అడ్వాంటేజ్? అసలు వాళ్ళకి కానీ వస్తువు ఏదైనా ఇంకా దృష్టి వచ్చిందంటే ఇంకా దాన్నే పట్టుకుంటారు వాళ్ళు. అసలు చాలామంది టీచర్లు మీరు కానీ ఇంటర్వ్యూ చేసినట్టయితే వాళ్ళు అంటారు ఈ పిల్లాడు ముందులో స్లో అయ్యాడు, కానీ ఇప్పుడు మిగతా వాళ్ళందరికంటే నెంబర్ 1. అంటే ఒక సౌండ్సే ఉందనుకోండి, ఆ పిల్ల చెప్పాలంటే అందరికంటే ఫస్ట్ పికప్ చేస్తాడు, క్లాసులో ఫస్ట్ రాణిస్తారు వాళ్ళు. లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ఇది గేట్స్ కానీ వీళ్ళందరూ అంత స్టేజ్కి ఎలాగ వచ్చారండి? ఇక్కడ మైకేల్ ఫెల్ప్స్ తాలూకా తల్లి తాలూకా ఆమె చేసిన పద్ధతి అందరికి స్ఫూర్తిదాయకం. దయచేసి తల్లిదండ్రులు అందరూ వినండి. ఈ అబ్బాయి ముందు నుంచి కూడా ఇలాగ ఆకతాయిగా అనిపించేవాడు. అసలు ఎవరిని కంట్రోల్ చేయడం కష్టం, ఒక దగ్గర కుదురుగా కూర్చోలేడు, వస్తువులు కోల్పోయేవాడు. వాళ్ళ టీచర్ కానీ హోంవర్క్ ఇచ్చినట్టయితే చేయడానికి అసలు నిలకడే లేదు. కానీ క్లాసులో అందరికీ ఇదన్నమాట టామ్ బాయ్. ఫలానా స్టూడెంట్ వచ్చాడంటే ఇంకందరికీ అంతే, వాళ్ళందరినీ ఎంగేజ్ చేసి పెడతాడు, ఎవరికి హాని చేయడు. అలాగా ఆ తల్లి గమనించింది, వీడికి ఏదైనా స్పోర్ట్స్ లాంటి విషయాలు కానీ చేస్తే చదువుడు ఇది మామూలుగా MBBS లేవని ఆ తల్లి మహాతల్లి గమనించింది. గమనించి స్పోర్ట్స్ పేజ్ పేపర్లో, న్యూస్ పేపర్లో స్పోర్ట్స్ పేజ్ వస్తుంది కదా, ఆ రోజు ఆ స్పోర్ట్స్ పేజ్ చదివి రోజు వినిపించేదేట మైకేల్ ఫెల్ప్స్కి. అట్లాగా తనకి ఇంకా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మరి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన స్విమ్మర్ అయ్యాడు ఆయన. అంటే ఒలింపిక్ చరిత్రలోనే 22 మెడల్స్ సాధించిన గొప్ప వ్యక్తి. ఇప్పుడు అమెరికాకే వచ్చారనుకోండి, ఇప్పుడు ఎంత పాపులర్ విలన్ అయ్యాడండి. మీరు చెప్పిన ఫహద్ ఫాజిల్, ఇప్పుడు మళ్ళీ పుష్ప 2లో కూడా ఆయనకు మరి చాలా పాత్ర వచ్చింది. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయిపోయాడు. అభిషేక్ బచ్చన్, ఎంతమందికి తెలుసు అభిషేక్ బచ్చన్కి ADHD ఉందని? భారతదేశంలో ఏంటంటే చెప్పుకోవడం అనేది కొంత నామోషిగా ఫీల్ అయ్యే సన్నివేశాలు కూడా ఉన్నాయి. విదేశాలు వాళ్ళే చెప్తారు నాకు అది ADHD వచ్చింది, తగ్గిపోయిందని. అందుకని తల్లిదండ్రులు భయపడిపోయి గాబరా పడిపోవడం కన్నా ఫస్ట్ ఈ చిన్న 3 విషయాలు గుర్తించండి. పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయకపోయినా, హోంవర్క్ సరిగా స్లో ఉన్నా, మాటలో తేడా వచ్చినా, వస్తువులు పోగొట్టుకుంటున్నా, ADHDని ముద్ర వేయకపోయినా తప్పకుండా ఒక డాక్టర్ని సంప్రదించాల్సింది. అక్కడ వెళ్ళాడు అనుకోండి, ఆ పిల్లాడు ఒక దగ్గర కూర్చోడు, ఆ కుర్చీ ఎక్కుతాడు, ఇంకెక్కడ ఎక్కుతాడు, డాక్టర్ గారు పిలిచే లోపల అన్నీ సరుతూ ఉంటాడు, ఇది అటు చేస్తాడు, మొత్తం మీద కూర్చోడు. ఇవి పగలగొట్టడం మళ్ళీ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఉండదండి వెళ్ళి. అది కానీ డాక్టర్గా వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి అబ్జర్వ్ చేసి ఈ అబ్బాయికి ADHDని అక్కడే గుర్తించి దానికి సరిపోయినటువంటి ముందు చెప్పిన 2 థెరపీస్ ఉంటాయి. ఆక్యుపేషన్ థెరపీ అంటే వృత్తికి సంబంధించిన చికిత్స. అంటే ఇప్పుడు ఆయన పెయింటింగ్ నేర్చుకోవాలని అతను గుర్తిస్తే ఆ పెయింటింగ్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన విధానాలు నేర్పుతూ ఉంటారు. వాళ్ళకి ఎందులో ఆసక్తి ఉంది అన్నది, వాళ్ళు దేనిలో ఆసక్తి ఉంది అని.
అందువల్ల ఆ ఉన్న ఆసక్తిని, ఆ సృజనాత్మకతను వెలికి తీయడానికి తల్లిదండ్రులు, టీచర్లు, ఎవరైతే కౌన్సిలర్ బోధన చేసేవాళ్ళు వీళ్ళందరూ దోహదకారి చేయాలి. అదేదో వ్యాధిగా భయపడిపోయి ఏదో క్యాన్సర్ వ్యాధి. ఇంకొకటి ఏమిటంటే విచిత్రం ఏమిటంటే బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పడానికి ప్రతి తల్లిదండ్రులు చెప్తారు, మా అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందండి, వైద్యం చేస్తున్నాం, రేడియేషన్ ఇస్తున్నాం అని. ADHD అని ఒక నామోషి అయిపోయింది, ఒక స్టిగ్మా అయిపోయింది. స్కూల్లో కూడా వాళ్ళు చెప్పడం లేదు. స్కూల్లో ఉండే టీచర్లు కూడా దయచేసి ఇది గమనించాలి. అదేదో ఆ చెల్లెలు తర్వాత చాలా రాణిస్తారండి దయచేసి. ఇప్పుడు వాళ్ళకి సిలబస్ తగ్గించేసో మీ పిల్లలు మిగతా స్కూల్లో మిగతా పిల్లలతో మేము పెట్టమని లేదండి. ఇది ఎవరికి హాని చేయరు. వాళ్ళకి అప్పుడు ఇబ్బంది ఉంది, తేడా బ్రెయిన్ వేరేగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు అప్పటికి కనిపిస్తుంది. కానీ అందరికంటే క్లాస్ ఫస్ట్ ఒక రేంజ్లో వాళ్ళే వస్తారు. ఇలాంటివన్నీ ప్రతి స్టేజ్లో అందరూ గమనించాలి. ఇదేదో ఒక వ్యాధిలాగనో, ఒక అంటువ్యాధనో, ఒక స్టిగ్మా, ఒక ముద్ర వేసేసి ADHD ఇంకా అంతిపై అయిపోయిందని అది చెప్పడం అన్నది అంత సమంజసమైన కాదు. మొట్టమొదట మనం స్టార్ట్ చేసినప్పుడే దీనికి మందులు ఇచ్చేటువంటి సన్నివేశాలు చాలా తక్కువ, అరుగు, అసలు లెక్క పెట్టవచ్చు. పరీక్షలన్నీ కూడా నార్మల్. ఆ మెదడు తయారీలు. ఇంకొకటి ఏమిటి, భారతదేశంలోనే దగ్గర 8 నుంచి 11% పిల్లల్లో ఇది ఉందండి. అది గమనించాలి, గుర్తించాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం సార్. అది వింటున్నాం కానీ ముందు నుంచి ఉన్నది. అది పెద్దవాళ్ళు కొంతమందిలో చాలా తక్కువ శాతం ఏంటంటే యుక్త వయసు దాని తర్వాత వాళ్ళలో కూడా ఉదాహరణకు ఫహాద్ ఫజిల్ లాగా వచ్చిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అంటే సార్ మనకి ADHD అంటే పిల్లల్లో వస్తుంది, వాళ్ళ పెరుగుదలలో అది కంటిన్యూ అవుతుంది అని అంటారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా వస్తుందా సార్? ఒక మిడిల్ ఏజ్ లో అలా కూడా అవి తక్కువ సన్నివేశం, తక్కువ. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, కంటిన్యూ అవుతుంది జీవితాంతం. కాదు, నిజం కాదు అది. ఆ థెరపీ మనం చెప్పుకున్న 2 పద్ధతులు సరైనటువంటి చైల్డ్ సైకాట్రిస్ట్ తాలూకా పర్యవేక్షణలో ఉంటే అసలు ఆ చైల్డ్కి నార్మల్ ఎవరికి తెలిసింది అభిషేక్ బచ్చన్కి వచ్చిందని. మనం చెప్పుకున్నంత వరకు బిల్ గేట్స్కి వచ్చిందని ఎవరో తెలుసండి. అదే అక్కడే తేడా. ఇప్పుడు ఈ పేర్లని చెప్పిన తర్వాత వాళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి ఫహాద్ ఫజిల్ చెప్పినంత వరకు ఆయనకు ఉందని, అలాగైతే పుష్ప డైరెక్ట్ తీసుకునే వాళ్ళ ఇబ్బంది ఉన్నది నిజమే. కానీ ఇదేదో ప్రమాదకరమైనది, ఇంకేదో స్పెషల్ వ్యాధి ఆపరేషన్ చేయాలి ఇలాంటివి కానే కాదు. ఇంకొక చిన్న మాట ముఖ్యంగా ఏమిటంటే గర్ల్ చైల్డ్, ఈ అమ్మాయిల్లో ఈ ADHD అనేది వేరే పద్ధతిలో ఉంటుంది, కొంచెం తేడా. అది ADD అంటారు, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. హైపర్ యాక్టివిటీ ఉండదు వాళ్ళలో. మామూలుగానే సమాజంలో ఇప్పుడైతే రోజులు మారుతున్నాయి కానీ అమ్మాయిలు సమాజంలో కొంచెం ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. పాతకాలంలో కొంచెం నెమ్మదిగా ఉంటారండి కదా. ఈ AD అంటే ఎవరైతే ADHDలో వచ్చే ప్రత్యామ్నాయం లాంటిది ఒక విభాగం అమ్మాయిలో వస్తుంది. వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు అని వెనక బెంచ్లో, ఎవరు అసలు పట్టించుకోరు వాళ్ళని. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, ఏదో ఊహించుకుంటూ ఉంటారు, అటెన్షన్ సరిగ్గా దృష్టి పెట్టరు. అక్కడ కూడా వాళ్ళని కూడా గుర్తించాలి. అందువలన ఇప్పుడు మగవాళ్ళలో మామూలుగా ఎక్కువైనా కూడా అమ్మాయిల్లో గుర్తించడం అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ హైపర్ యాక్టివ్ ఉండరు, ఏదో సైలెంట్ గా ఉన్నారు కదా అని అనుకుంటారు అంతే. అది సైలెన్స్ అన్నది ఒక పాజిటివ్ కాదు, అక్కడ లాంగ్ రన్ లో ఆ బేబీకి నెగిటివ్ అవుతుంది. సో టీచర్లు ఎవరైతే పాఠాలు చెప్పేవాళ్ళు, తల్లిదండ్రులు అక్కడ మీ పాప మాట్లాడదండి అని అంటే అదేదో సంతోషంగా అనుకోకూడదు. ఎవరితో కలవకపోయినా ఏమిటి, ఎందుకు ఎవరితో కలవదు అని కూడా ఆలోచించాల్సి ఎవరైనా కన్సల్ట్ చేయడం అన్నది చైల్డ్ సైకాట్రిస్ట్ని చాలా అవసరం ఉంది. సో అల్టిమేట్గా ఏమిటంటే ADHD అన్నది ఒక వ్యాధి కాదు, అది మెదడులో పనితీరుని బట్టి వచ్చేది. దీనికి ఇప్పుడు ఉన్నటువంటి విధి విధానం వల్ల చాలా తప్పకుండా ఎన్నో పద్ధతులు వచ్చాయి, థెరపీలు వచ్చాయి, దానిలో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చేయించాల్సి ఉంటుంది. ఒకసారి కానీ వాళ్ళకి స్టిగ్మా లాగా ముద్ర వేస్తే ఇంక జీవితాంతం వల్ల ఉండిపోతారు. ఒకసారి చేతులు దాటిపోయిన తర్వాత పాతకాలంలో చెప్పిన డాకులు పట్టుకోవడం ఎలాగైతే కష్టమో అలాంటి పద్ధతి జరుగుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, టీచర్లు, ఉపాధ్యాయులు, కౌన్సిలర్స్ అందరి బాధ్యత ఏమిటంటే దీని తాలూకు వివరాలు పూర్తిగా తెలిసి ఎవరైతే ఇలాంటి ఇబ్బంది వచ్చి బాగా అయిన ఆ స్కూల్లోనో, ఆ ఊర్లోనో, ఆ కాలేజీలోనో ఎక్కడ వాళ్ళ తాలూకు పేర్లు చెప్పి అది ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది. అందరికీ మైకేల్ ఫెల్ప్స్ తెలియకపోవచ్చు, బిల్ గేట్స్ కొంత తక్కువ మందికే తెలుస్తుంది. మన మధ్యలో ఉండేటువంటి ఫహాద్ ఫజిల్ లేకపోతే అభిషేక్ బచ్చన్ ఎగ్జాంపుల్ కాదు, చాలా మందికి తెలుసు. మరి అదే టైంలో కానీ జయబాద్రి గారు అలాగే బాధపడితే వాళ్ళు ఏమయ్యేది, అభిషేక్ బచ్చన్ స్టేజ్ వరకు వచ్చేవాడా? ఇప్పుడు కదా అందరికి తెలిసింది అతనికి ఉందని. అందరికీ కూడా అదే స్ఫూర్తిదాయకం కావాలి. ఇదేదో వ్యాధి కానప్పుడు, ఆపరేషన్ లేనప్పుడు, క్యాన్సర్ కాదు, అంటువ్యాధి కాదు,
అలాంటప్పుడు దానికి భయపడిపోయి ఒక ముద్ర వేసేసి ప్రపంచం అంతా ఒక ఇదైపోయింది అనే ఆలోచనలు ఉండడం అన్నది దానివల్ల మీరు మీ పాపకో బాబుకో అన్యాయం చేస్తున్నారు కానీ న్యాయం సరైన చేయటం లేదు. కావాలని కాకపోయినా ఏదో భయపడి దానివలన మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం లేట్ చేయకండి. దీనికి స్పెషల్ మందులు ఏం లేవు. కావాల్సిందల్లా మిగతా వాళ్ళలాగానే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంతవరకు స్కూల్లో టీచర్ వాళ్ళని మిగతా స్టూడెంట్స్ లాగా ట్రీట్ చేయాలి. వీళ్ళు మీ అబ్బాయి లేటుగా ఉంటాడు, హోంవర్క్ వద్దు, మరి అలాగైతే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? అక్కడ ఇంకోటి తల్లిదండ్రులు ఏంటంటే ఇద్దరు వర్కింగ్ ఉమెన్ అయిపోయారు ఇప్పుడు ఎక్కువ. పిల్లలకి సమయం కేటాయించలేకపోతున్నారు. హోంవర్క్ స్లోగా చేశాడండి, నేరమేం కాదు కదా, కొంచెం మీరు సాయం చేయండి, మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే మీ బాబు పాప గురించి మీకంటే బాగా ఎవరికి తెలుసండి. సో బెస్ట్ ఒకటి వన్ ఆఫ్ ది ఏంటంటే బయటకు తీసుకెళ్ళండి. అసలు ఎంతమంది పిల్లల్ని అవుట్ సైడ్ తీసుకెళ్తున్నారు, తల్లిదండ్రులకు టైం ఎక్కడ ఉంది? ఇంటి దగ్గరే స్విమ్మింగ్ అన్నది చాలా చాలా ముఖ్యమైనది. స్విమ్మింగ్ వల్లట అసలు వీళ్ళు చాలా మారిపోతారట. ఇంకా ఎక్కడో రష్యాలోనో సైబీరియాలోనో బల్గేరియాలో ఒకటి ఉంటుంది ఐస్ బాత్ అని. ఐస్లో మునిగే వాళ్ళ పిల్లలకి ఏమిటంటే తొందరగా వాళ్ళు రికవర్ అయిపోతారట ఇబ్బంది నుంచి. ఇలాంటివన్నీ చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి, మందులు కావు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి మిగతా పిల్లలతో కలిపేటట్టు చూడండి. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మా అబ్బాయికి ADHD ఉన్నదని ఏదో బూచిలాగా భయపెట్టకుండా మిగతా పిల్లలు వీటితో ఆడరు, కలుపుకోరు. అలాగని కొన్ని వ్యాధుల్లో ఉండేటట్టుగా వీళ్ళు ఎవరిని హాని చేయడం కానీ లాగడం దొంగిలించడం ఇలాంటి తప్పులు చేయరు. వాళ్ళకి విపరీతమైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఒక పని చెయ్యాలి అంటే క్రియేటివిటీ. అసలు వాళ్ళు ఇప్పుడు లయనార్డో డావిన్సీ చాలా, మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గొప్ప సైంటిస్టు, నోబెల్ లారెట్ ఆయన, మరి ఆయనకు అది ADHD ఉంది. ఇంత గొప్ప పెయింటర్ ఆర్టిస్ట్ ఈయన లయనార్డో డావిన్సీ. వీళ్ళందరికీ ఉన్నదాన్ని చెప్తున్నా శాస్త్రం. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది అన్నది వదిలేసినట్టయితే జీవితాంతం అలాగే ఉండిపోతారు. వాళ్ళకున్న కాన్సన్ట్రేషను, ఎంపతి అంటారు. అంటే మిగతా వాళ్ళకి అసలు ఎంత పట్టించుకొని చూస్తారండి. పిల్లలు అసలు ఇంటికి వెళ్తే పలకరించరే, వీళ్ళు వచ్చాం చాలా కలివిడిగా. ఏదైనా పెద్ద అయిన తర్వాత కన్నా పార్టీలో వీళ్ళు లైవ్ వైరట. లైవ్ వైర్ అంటే అందరూ కూడా ఫలానా వెంకట వచ్చాడంటే వెంకట అందరికి వచ్చాడు అనుకుని అందరికి సంతోషం ఉత్సాహంగా ఉంటుంది. సో ప్లస్ తప్పితే మైనస్ లేదండి. ఇది ఒక అడ్వాంటేజ్ ఆలోచించాలి. ఏదో స్పెషల్ క్వాలిటీ ఉన్నది అని తల్లిదండ్రులు రెసిలియన్స్. మిగతా వాళ్ళైతే ఏదో కొంత పని ప్రయత్నించి పని అవట్లం వదిలేస్తారు. వాడు వెళ్ళి పెట్టే లేదు సమస్య, ఇంకా అదే పట్టుకుంటాడు ఆయన. పట్టుకోవాలను విక్రమార్కుడు లాగా. సార్ ఒకవేళ ఈ థెరపీలు కానీ యాక్టివిటీస్ కానీ చేపించుకున్నా నార్మల్గానే తల్లిదండ్రులు కూడా పెద్దగా గుర్తించుకున్నా ఇలా ఉన్న పిల్లల్ని ADHD ఉన్న పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి సార్? వాళ్ళ కాంప్లికేషన్స్ అంటూ ఏం లేదు. సమాజంలో వాళ్ళు ఇంకా అదే అలాగ ఉండిపోతారు, వెలివేయబడతారు. అదొక ముద్ర పడిపోతుంది. ఏదైతే ప్రతి తల్లిదండ్రులు కోరుకున్నటువంటి ముందు భవిష్యత్తులో వాళ్ళు మెరుగవ్వాలి, మంచి భవిష్యత్తు రావాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకునేటువంటి ఒక గొప్ప ఆర్టిస్టో, ఒక పెయింటరో, లేకపోతే ఒక పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త కాకుండా ఆగిపోతుంది వాళ్ళ తాలూకా మనుగడ. వాళ్ళకి ప్రమాదం, ప్రాణానికి ప్రమాదం కానీ, లేకపోతే ఏదో దానిలో సగంగా 40 సంవత్సరాలు జరిగిపోతారు, మరణిస్తారని ఏం లేదు. వాళ్ళకి నార్మల్ లైఫ్ వస్తుంది. అసలు అంతవరకు ఎందుకంటే చాలా మంది తెలియకుండానే నార్మల్ అయిపోతారు. వాళ్ళు ఏం థెరపీలు ఇచ్చారు? గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఏంటి సింపుల్ అండి. అసలు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వస్తారు, మీ అబ్బాయి ఏంటంటే ఒక దగ్గర కుదురుగా కూర్చోడు, అది క్లూ అండి. ఏమిటి ఎందుకు ఇంత కుదురు కూర్చోడు, తిరుగుతూనే ఉంటాడు, అల్లరి కాదు అక్కడ, ఇంకా అది పని ఏదో చేస్తూ ఉంటాడు, ఆయన పనిలో ఆయన ఉంటాడు. కొంతమంది పిల్లలు మా హాస్పిటల్ లోపలికి రాగానే కుర్చీ తిప్పుతూ ఉంటాడు, అంతే ఆగడం. అది కానీ మనం ఏమైనా మందులేస్తే ఇంకో చైర్లో కూర్చుంటాడు, వాళ్ళ అమ్మని ఏదో వాటర్ అడుగుతాడు. అంటే అసలు ఈ కీప్స్ ఎవ్రీబడి యాక్టివ్. ఆయన యాక్టివ్ సరే అంతే. ఆ కలర్ పెన్స్ కావాలంటే నాకు ఆ కలర్ పెన్స్ కావాలి. మరి అది ఆ తర్వాత అడ్వాంటేజ్ అవుతుంది కదా. వాళ్ళకున్న కాన్సన్ట్రేషన్, వస్తువులు తర్వాత తొందరగా నేర్చుకుంటారట. ఆ ఇనీషియల్ ఫేజ్ గాని అయిపోతే మిగతా వాళ్ళు అందరికంటే షార్ప్ ఉంటారు. అది అర్థం అంత గొప్ప ఎబిలిటీ ముందు జీవితంలో ఉండేటువంటి పిల్లల్ని మీరేదో భయపడి అమ్మో అనుకోనేది ఏదో లేనిపోని భయపడిపోయి వాళ్ళని పెరగకుండా ఉండడం ఎంత అభినందనీయం ఆలోచించండి. నిజంగా శోచనీయం అది. మళ్ళీ నేను చెప్పేది ఏమిటంటే ఇది వ్యాధి కాదు, భయపడాల్సింది కానే కాదు. మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసి అవసరమైతే ఎవరన్నటువంటి చైల్డ్ సైకాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళి వారిని పెరుగుదలకు మీరు దోహదకారం కండి.
ఈ వ్యాధి వల్ల వ్యాధి అనే దానికన్నా ఇది ఒక మెదడు తాలూకా పనితనంలోనే వచ్చిన తేడా అని అందరూ గమనించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.